హలో గాయ్స్, వెల్కమ్ టు జెన్యూన్ టాలీవుడ్. మంచు మోహన్ బాబు గారి ఏకైక కుమార్తె మంచు లక్ష్మి సినిమాల కంటే టీవీ షోలతో ఎక్కువగా పాపులర్ అవుతుంది. తను మాత్రం పాపులర్ అవుతుంది, కానీ తను చేసే షోలు పాపులర్ అవ్వట్లేదు. ఇప్పటికీ దగ్గరగా 5 షోలకి హోస్ట్గా వచ్చిన మంచు లక్ష్మి ఇప్పుడు జెమినీ టీవీలో మేము సైతం అనే ఒక షో చేస్తుంది. కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకునే షో. సినిమా సెలబ్రిటీలను ఇన్వైట్ చేసి వారితోనే డబ్బు సంపాదించి ఆ పేదవారికి అందజేస్తుంది. ఇన్ని రోజులు చేసిన ప్రోగ్రామ్స్ కంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇప్పటివరకు ఈ షోకి రానా, అఖిల్, సమంత, నాగ చైతన్య, మోహన్ బాబు, విష్ణు ఇలా చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. కానీ మెగా ఫ్యామిలీ నుండి మాత్రం ఇంతవరకు ఒక్కరు కూడా ఈ షోకి రాలేదు. అసలు మంచు లక్ష్మి ఇన్వైట్ చేసిందో లేదో తెలియదు, కానీ ఇప్పటివరకైతే మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. అయితే మొన్న ఈ మధ్య మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయిన నేపథ్యంలో వైజాగ్లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడికి చిరంజీవితో పాటు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఇక ఆ ఈవెంట్లో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరు ఒకరినొకరు బాగానే పొగుడుకున్నారు. దాంతో ఇన్ని రోజులు ఉన్న దూరాలు కాస్త మెరుగయ్యాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము సైతం షోకి ఒక్కరు కూడా రాని మెగా ఫ్యామిలీ నుండి ఇప్పుడు సడన్ గా సాయి ధరమ్ తేజ్ వచ్చాడు. ఆ షోకి వచ్చిన ఒక పేద కుటుంబానికి తనకి తోచిన సహాయం చేశాడు. దీంతో మంచు కుటుంబం మరియు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోయాయి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో అతిపెద్ద న్యూస్ ఏంటంటే త్వరలోనే ఈ షోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడంట. ఇంకేముంది, మంచు లక్ష్మి తన షోతో పేదవారికి సహాయం చేయడమే కాకుండా మెగా ఫ్యామిలీతో ఉన్న గొడవలు కూడా పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంది. ఏది ఏమైనా మేము సైతం షో ఇంత పెద్ద సక్సెస్ కావడంతో మంచు లక్ష్మి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఇంకా రాను రాను ఈ షోకి పెద్ద సెలబ్రిటీలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మంచు లక్ష్మికి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కీప్ వాచింగ్ జెన్యూన్ టాలీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.